బ్రేకింగ్ న్యూస్ అమరావతిలో ఎన్టీఆర్ భారీ విగ్రహ ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది కూటమి సర్కార్. గుజరాత్లోని పటేల్ విగ్రహం తరహాలోనే శాఖామురా సమీపంలో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం మంత్రి నేతృత్వంలో సిఆర్డీఏ టీం ఎల్లుండి గుజరాత్కు వెళ్లబోతోంది. వచ్చే నెలలో విగ్రహ ఏర్పాటుకు శ్రీకారం చుట్టి 2026 చివరి నాటికి పూర్తి చేసేలా ప్లాన్ చేస్తోంది. ఇక అమరావతిలో ఎన్టీఆర్ భారీ విగ్రహ ఏర్పాటుకు కసరత్తులు చేస్తోంది కూటమి సర్కార్. దీనికి సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అసలు ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? 2026 ఎండ్ వరకు కూడా మొత్తం కట్టడం పూర్తవ్వాలి అని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఎలా జరుగుతోంది? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో గుజరాత్కి పటేల్ విగ్రహం ఏ స్థాయిలో ఏర్పాటు చేశారో అంగరంగ వైభవంగా ప్రత్యేకంగా కూడా విగ్రహానికి పార్కు అలాగే సువిశాలమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి కూడా 29 గ్రామాలని రాజధాని ప్రాంతంగా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంట్లో శాఖమూరు అనే గ్రామంలో గతంలో రాజధాని ప్రాంత వాసుల కోసం శాఖమూరులో ఒక పార్కుని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా భావించారు. అయితే ఈ పార్కు సంబంధించి కూడా దానికి ఎన్టీఆర్ ఘాటుగా నామకరణం చేయాలని చెప్పి కూటమి సర్కార్ ఆలోచన చేస్తుంది. అక్కడ 100 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాన్నన్నింటినీ కూడా హైదరాబాద్లో ఏ రకంగా అయితే ఉందో దానికంటే కూడా అత్యాధునిక టెక్నాలజీతో అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపుగా 100 అడుగుల విగ్రహాన్ని శాఖమూరు పార్కులో ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వచ్చే నెల మొదటి వారంలో దీనికి సంబంధించి భూమి పూజ నిర్వహించేందుకు ఈ సిఆర్డీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఎల్లుండి మంత్రి నారాయణ నేతృత్వంలో సిఆర్డీ అధికారుల బృందం గుజరాత్ వెళ్ళబోతుంది. అక్కడ పటేల్ విగ్రహాన్ని ఏ రకంగా నిర్మాణం చేపట్టారు, మెటల్ ఏ రకంగా వినియోగించారు, నిర్మాణానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎన్ని రోజుల సమయం పట్టింది, ఎంత వ్యయమైంది, ఎన్ని ఎకరాలు భూ కేటాయించారనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి దానికి అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా అదే స్థాయిలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేది కూటమి సర్కార్ ఆలోచనగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కూటమి సర్కార్ అయితే దానికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేస్తుంది. దానికి సంబంధించి దాదాపుగా 500 కోట్ల రూపాయల బడ్జెట్ను కూడా కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎంత కేటాయిస్తారు ఏంటనేది ఇంకా అధికారికంగా సమాచారం రాలేదు. కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం 300 నుంచి 500 కోట్ల రూపాయలకు సంబంధించి అంటే ఎన్టీఆర్ ఘాటుని పూర్తి స్థాయిలో పార్కు రూపంగా ఏర్పాటు చేసి అక్కడ తయారు చేసి వీటన్నిటికి సంబంధించి కూడా నిధులు వెచ్చించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది. అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం ఏ చివరి నుంచి అటు విజయవాడలో 5 అడుగుల భవంతి ఎక్కినా, ఇటు గుంటూరులో 10 అడుగుల భవంతి ఎక్కినా కానీ ఎన్టీఆర్ విగ్రహం కనపడేలాగా, అలాగే రాజధాని పరిధిలో ఉన్న 29 గ్రామాల్లో ఏ గ్రామం నుంచి చూసినా కానీ ఎన్టీఆర్ విగ్రహం కనపడే విధంగా ప్రణాళికలు రచించాలని చెప్పి అధికారులకు సీఎం దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తూ ఉంది. దానికి అనుగుణంగానే ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకి అధికారులు తుది మెరుగులు దిద్దుతూ ఉన్నారు. రానున్న వచ్చే నెల మొదటి వారంలో ఎన్టీఆర్ విగ్రహానికి భూమి పూజ నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉంది. సత్తాజ్ రైట్, థ్యాంక్ యూ శివ. మొత్తానికి అమరావతిలో ఎన్టీఆర్ భారీ విగ్రహం 100 అడుగుల విగ్రహ ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది కూటమి సర్కార్. దీనికి సంబంధించి గుజరాత్లోని పటేల్ విగ్రహాన్ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటోంది.